మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో కొత్త క్యాలెండర్ రాగానే ఏ రోజు ఏ పండుగలు ఉన్నాయో అని ముందే చూసుకునేవాళ్ళు. హాలిడేస్ వస్తాయి కదా అందు. కానీ ఎప్పుడైతే మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశానో అప్పటి నుంచి క్యాలెండర్ చూసుకునే పనే లేదు. ఎందుకంటే స్కూల్ వాళ్ళే 4 రోజుల ముందే పెడతారు కదా మెసేజ్లు. ఫలానా రోజు ఫలానా పండుగ ఉంది, మీ పిల్లల్ని ఇలా రెడీ చేసి పంపాలి, మీ పిల్లలకి ఈ ప్రసాదాలు ఇచ్చి పంపాలి, ఈ ఫ్రూట్స్ ఇచ్చి పంపాలి అని. దానివల్ల మర్చిపోయే ఛాన్సే ఉండట్లేదు అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను కదా, సండే ఫాదర్స్ డే అంట. నిన్న మెసేజ్ వచ్చింది మాకు, ఫాదర్స్ డే సెలబ్రేషన్ సాటర్డేనే చేసేస్తారు, సండే వచ్చింది కదా. ఆ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్కి మా హస్బెండ్ వెళ్ళాలి. నేను చదువుకునేటప్పుడు మా పేరెంట్స్ ఎప్పుడో మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా స్కూల్కి వచ్చింటారు. తర్వాత స్కూల్కి వచ్చిందే లేదు. పేరెంట్స్ మీటింగ్ పెట్టినా వాళ్ళు చెప్పింది మాకు ఏం అర్థం కాదులేరా మేము రామనేవారు. మేము అదే మంచిదేలే, మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏదో కంప్లైంట్లు ఇస్తారు, ఇంటి దగ్గర మళ్ళీ మీరు మమ్మల్ని కొడతారు అనుకునేవాళ్ళు. కానీ మా వాడిని స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి వాడు స్కూల్కి వెళ్తున్నాడో మేము స్కూల్కి వెళ్తున్నామో అర్థం కావట్లా. 2 నెలలకోసారి 3 నెలలకోసారి పిలుస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు పిలిచిన అన్నింటికి మేము వెళ్ళమనుకోండి, మా కన్వీనియంట్ని బట్టి వెళ్ళాలి అనుకుంటే వెళ్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మేము వెళ్ళనప్పుడు పిల్లలు చేసే రచ్చ ఉంటుంది చూసారా, మామూలుగా ఉండదన్నమాట. ఎందుకు రాలేదు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వీళ్ళ పేరెంట్స్ వచ్చారు, మా ఫ్రెండ్స్ అందరి పేరెంట్స్ వచ్చారు, మీరే రాలేదు, ఎందుకు రాలేదు అని 2 రోజులు నసపెట్టి చంపుతూనే ఉంటారు. ఆ ఒక్క విషయంలోనే కాదు, స్కూల్లో చెప్తారు కదా, ఈ రోజు ఈ ఫ్రూట్ పెట్టి పంపించండి, ఈ రోజు ఈ డ్రెస్ వేసి పంపించండి, ఈ కలర్ డ్రెస్ వేసి పంపించండి, ఇలా రెడీ చేసి పంపించండి అని. అందులో ఏది చేయకపోయినా పేరెంట్స్కి టార్చరే. ఈ ఫాదర్స్ డేకి అదృష్టం బాగుండి మా హస్బెండ్కి లీవ్ దొరికి ఆయన వెళ్ళారనుకో ఆల్ హ్యాపీస్, లేదనుకో నేనే భయం. వాళ్ళ డాడీని గట్టిగా అడగలేక ఇంకా నన్ను చంపుతూ ఉంటారు, డాడీ ఎందుకు రాలేదు, డాడీ ఎందుకు రాలేదు అని. సెలబ్రేషన్స్ కాదు, పనిష్మెంట్లో ఉన్నాయేమో. కానీ ఇందులో కూడా నాకు మంచి జరిగింది. ఫాదర్స్ డే రోజు మనం కూడా మన హస్బెండ్స్కి సర్ప్రైజ్ ఇద్దాం. ఆ సర్ప్రైజ్ ఏంటన్నది రేపటి వీడియోలో చెప్తాను. ఫాలో చేసుకోవడం మర్చిపోద్దే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దే.